I am Ravichandra. మీరు చూస్తున్నారు లెర్న్ ఛానల్. ఈ వీడియోలో కంట్రోల్ ప్యానెల్ అకౌంట్ నుంచి జోమ్లా సిఎంఎస్ జోమ్లా స్క్రిప్ట్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటారు. ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. మా యొక్క టెక్నికల్ న్యూస్ అంతా కూడా వెబ్సైట్ నుంచి చూడాలనుకుంటే technewstelugu.com అనే వెబ్సైట్ ని వీక్షించండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాం. దాన్ని క్లిక్ చేయడం ద్వారా వెబ్సైట్ ని వీక్షించవచ్చు. Cpanel కంట్రోల్ ప్యానెల్ లో లాగిన్ అయ్యాను. దీనిలో స్క్రోల్ చేయండి. ఇన్స్టాల్ అప్లికేషన్ ఇన్స్టాలర్ అని ఉంది. కొన్ని వెబ్సైట్స్ లో అంటే కొన్ని హోస్టింగ్ ప్యానల్స్ లో కంట్రోల్ ప్యానల్స్ లో సింపుల్ క్లిక్ ఇన్స్టలేషన్, వన్ క్లిక్ ఇన్స్టలేషన్ లేదా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, అప్లికేషన్ ఇన్స్టలేషన్ ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని క్లిక్ చేశాను. స్క్రోల్ చేద్దాం. కింద కంటెంట్ మేనేజ్మెంట్స్ అని ఉన్నాయి చూడండి. కింద కంటెంట్ మేనేజ్మెంట్ లో వర్డ్ ప్రెస్, డ్రూపల్, జోమ్లా అనే సిఎంఎస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జోమ్లా మీద క్లిక్ చేద్దాం. జోమ్లా కూడా PHP ఆధారంగా పనిచేసేటువంటి సిఎంఎస్. ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అనే ఒక ట్యాబ్ ఉంది. దాన్ని క్లిక్ చేద్దాం. ఈ ఇంటర్ఫేస్ లో మీ యొక్క వెబ్సైట్ డొమైన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ డైరెక్టరీ లేదా సబ్ డొమైన్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే అక్కడ ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మీ website.com/ మీరు ఇచ్చినటువంటి డైరెక్టరీ నేమ్ వస్తుంది. బ్లాగ్, న్యూస్ ఈ విధంగా. నేను డైరెక్ట్ గా వెబ్సైట్ లో సిఎంఎస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను జోమ్లా. అందుకు ఆ డైరెక్టరీ ఆప్షనల్ బ్లాంక్ ఇచ్చాను. ఇక్కడ జోమ్లా వెర్షన్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ మైగ్రేట్ చేస్తే మీరు ఏ వెబ్సైట్ నుంచి ఏ వెర్షన్ నుంచి మైగ్రేట్ చేస్తున్నారో అదే వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే నేను కొత్తగా వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాను కనుక లేటెస్ట్ జోమ్లా వెర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. కంటెంట్ ఆప్షన్స్ అగ్రిమెంట్ టిక్ పెట్టాను. నెక్స్ట్ ఆటోమేటిక్ అప్డేట్ చెక్ పెట్టాను. ఆటోమేటిక్ బ్యాకప్ కూడా చెక్ పెట్టాను. అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్స్, అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్, ఈమెయిల్ ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. ఆటో జనరేటర్ ని తొలగించి నా యొక్క కస్టమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, నా యొక్క జీమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. వెబ్సైట్ టైటిల్ అని ఉంది ఇక్కడ. దీనిలో మీ వెబ్సైట్ డిస్ప్లే అవ్వాల్సిన నేమ్ ఇవ్వండి. ఉదాహరణకి technewstelugu.com అని ఇస్తున్నాను. అడ్వాన్స్డ్ సైట్ మేనేజ్మెంట్ టిక్ పెట్టండి. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. జోమ్లా సిఎంఎస్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. PHP ఆధారంగా పనిచేసే జోమ్లా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా సెక్యూర్ సిఎంఎస్ ఇది. దీనికి సంబంధించి డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ వీడియోస్ అన్ని కూడా ఫ్యూచర్ వీడియోస్ లో తెలుసుకుంటారు. జోమ్లా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ వెబ్సైట్ నేమ్ చూద్దాం. 53 MB ఉన్నటువంటి జోమ్లా సిఎంఎస్ ఇన్స్టాల్ అయింది. 4.2 MB డేటాబేస్ ఇన్స్టాల్ అయింది. జోమ్లా వెర్షన్ 3.9.16. వెబ్సైట్ ఒక ట్యాబ్ లో ఓపెన్ చేశాను. ఇది జోమ్లా PHP సిఎంఎస్ యొక్క డిఫాల్ట్ థీమ్. ఇది లాగిన్ అవుదాం. లాగిన్ ఫామ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో. నేను ఇచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. ఇది ఫ్రంట్ ఎండ్ లాగిన్ మాత్రమే. లాగిన్ అయింది, జస్ట్ లాగౌట్ వచ్చింది. ఫ్రంట్ ఎండ్ లో ఆప్షన్స్ ఏమి ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, బ్యాక్ ఎండ్ లాగిన్ చూద్దాం. website.com/administrator అనేది జోమ్లా యొక్క బ్యాక్ ఎండ్ లాగిన్. దీనిలో ట్యాబ్ లో ఓపెన్ చేశాను. సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ క్లిక్ చేశాను. ఇది జోమ్లా కంట్రోల్ ప్యానల్ అంటాం. వర్డ్ప్రెస్ సిఎంఎస్ లో అయితే డాష్ బోర్డ్ అంటాం. ఈ కంట్రోల్ ప్యానల్ నుంచి మీరు బ్యాక్ ఎండ్ ఆప్షన్స్ అన్ని కూడా డిజైన్, డెవలప్మెంట్ అంతా కూడా చేసుకుంటారు. కాంపోనెంట్స్, మాడ్యులర్, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే సేమ్ మీరు ఇన్స్టాల్ చేసిన స్క్రిప్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. పైన సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయాలి. తర్వాత అన్ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే మీ స్క్రిప్ట్ అన్ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా జోమ్లా స్క్రిప్ట్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ తెలుసుకున్నారు. కంట్రోల్ ప్యానల్ నుంచి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో. ఫ్యూచర్ వీడియోస్ లో జోమ్లా డెవలప్మెంట్ గురించి వీడియో సిరీస్ అప్లోడ్ చేస్తాం. హోస్టింగ్, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, సర్వర్ కాన్ఫిగరేషన్, సర్వర్ టైప్స్ మొదలైన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది సిరీస్ కింద. వీడియోస్ అన్ని కూడా మీరు వీక్షించాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. మా యొక్క టెక్నికల్ న్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ నుంచి వీక్షించాలనుకుంటే technewstelugu.com ని వీక్షించండి. వీడియోని Facebook, WhatsApp, Twitter ద్వారా షేర్ చేయండి. లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్స్ తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.